ఎస్ఆర్హెచ్ టాప్ 3 లో ఉంది. పులి అభిషేక్ శర్మ ఈరోజు సెంచరీ కొట్టాడు 135 రన్స్. లాస్ట్ ఇయర్ పంజాబ్ మీద కొట్టిన స్కోర్ గుర్తుందా 140, ఈ రోజు 135 రన్స్. పులి సెంచరీ కొట్టిన తర్వాత మ్యాచ్ గెలవకపోవడం అనేది అసంభవమే. అభిషేక్ శర్మకి ఆరెంజ్ ఆర్మీకి ఎంత మంచి రిలేషన్ ఉన్నది మనకు ఆల్రెడీ తెలుసు. సన్ రైజర్స్ కి హైదరాబాద్ లో ఈ రోజుతో లాస్ట్ మ్యాచ్. మళ్ళీ 2-3 మ్యాచెస్ అవే మ్యాచెస్ ఆడి మళ్ళీ హైదరాబాద్ వస్తారు కాబట్టి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాట్రిక్ విన్స్ ఫర్ హైదరాబాద్. ఐపీఎల్ స్టార్టింగ్ లో హైదరాబాద్ బౌలింగ్ చూసి ఏమనుకున్నాం, వరుసగా 3 మ్యాచ్లు డిఫెండ్ చేసి మరీ గెలిచారు. గెలిచి 4 డిఫెండ్లు అనుకోండి ఫైనల్ గా. సో బౌలింగ్ తోనే గెలుస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఏదైతే లేదన్నారో దాంతోనే గెలిచి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ 240 రన్స్ టార్గెట్ ఇవ్వడమే కాదు, వాటిని వండర్ఫుల్ గా డిఫెండ్ చేసుకునింది కూడా. ఎక్కడ ఢిల్లీకి 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు గెలవడానికి. ఏ బ్యాట్స్మెన్ ని సెటిల్ అవడానికి వదలలేదు. ఎస్పెషల్లీ అనుకోవచ్చు మేబీ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం రన్స్ లీక్ చేశాడు, శివాంగ్ కుమార్ కొంచెం రన్స్ లీక్ చేశాడు. బట్ ఓవరాల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతంగా ఉంది. హర్ష్ దుబే ని 15 ఓవర్స్ తర్వాత 2 ఓవర్లు లేపేయడం చాలా బ్రేవ్ కాల్ అని చెప్పాలి. ఎందుకంటే శివాంగ్ ఆల్రెడీ 2 ఓవర్స్ కి 38 రన్స్ వరకు ఇచ్చున్నాడు. ఇంకా 2 ఓవర్స్ ఖచ్చితంగా స్పిన్నర్స్ చేయాల్సిన మూమెంట్. ఎందుకో ఈరోజు ఇషాన్ కిషన్ బౌలర్స్ రొటేట్ రాంగ్ గా చేశాడా, లేదా ఉన్న వికెట్స్ అన్ని ఫాస్ట్ బౌలర్స్ తో తీపిచ్చేసి లాస్ట్ లో ఒకవేళ కొట్టాల్సి వస్తే స్పిన్నర్స్ కి ఇచ్చి కవర్ చేసుకుందాం అనుకున్నాడా గానీ ఖచ్చితంగా 2 ఓవర్స్ స్పిన్నర్ కి ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు లాస్ట్ 5 ఓవర్స్, అది డెత్ ఓవర్స్ లో. అండ్ ఇన్ కేస్ స్టప్స్ అవుట్ అవ్వకుండా ఉంటే స్టప్స్ అండ్ అశుతోష్ శర్మ క్రీజ్ లో ఉండి 3 ఓవర్స్ 50-60 కొట్టాలంటే పెద్ద మ్యాటరే కదా ఢిల్లీకి. సో ఎక్కడో చిన్న రాంగ్ క్యాలిక్యులేషన్ అనిపించింది. బట్ లక్కీలీ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఇషాన్ మలింగా నుండి. స్టప్స్ ని అవుట్ చేశాడు, ఆ తర్వాత ఓవర్ లో మళ్ళీ అశుతోష్ అవుట్ చేశాడు. సో ఎనీవేస్ వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు ఢిల్లీకి. అందువల్ల హర్ష్ దుబే అద్భుతంగా బౌలింగ్ చేయగలిగాడు. లాస్ట్ ఓవర్ లో 3 వికెట్లు తీసుకున్నాడు హర్ష్ దుబే. ఫస్ట్ నుంచి ఎందుకు హర్ష్ దుబేకి ఇవ్వకుండా నితీష్ కుమార్ రెడ్డిని ఏపిస్తున్నాడు అనేది ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్స్ లోనే నితీష్ కుమార్ రెడ్డి స్లో బాల్స్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు అండ్ రన్స్ కి వెళ్ళాడు. అట్లీస్ట్ నెక్స్ట్ 2 ఓవర్స్ అన్నా హర్ష్ దుబేతో వేపించి కవర్ చేస్తాడేమో అనుకుంటే లేదు, నితీష్ కుమార్ రెడ్డితో స్పెల్ కంప్లీట్ చేపించాడు. మేబీ ఇషాన్ కిషన్ ప్లాన్ ప్రాబబ్లీ స్పిన్నర్స్ పక్కన పెట్టి ఫాస్ట్ బౌలర్ నేర్పించాడు. ఎందుకంటే ఢిల్లీలో ఉండే ప్రతి బ్యాట్స్మెన్ స్పిన్నర్ అద్భుతంగా ఆడతాడు. ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మిల్లర్ గానీ, రిజ్వీ గానీ, స్టప్స్ గానీ స్పిన్నర్స్ ని వండర్ఫుల్ గా స్ట్రైక్ రొటేట్ చేస్తారు అండ్ భారీ షాట్స్ ఆడతారు కాబట్టి స్పిన్నర్స్ కి ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్ రొటేట్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ రోజు అద్భుతంగా ఆడింగ్ ఓపెనింగ్. హెడ్ చాలా రోజుల నుంచి ఫామ్ లో లేడు. ఈ రోజు కూడా అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు కానీ ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాడు. అరౌండ్ 80+ రన్స్ ఏమో కొట్టారు ఇద్దరు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ ఎక్కడ తగ్గలేదు. ఇషాన్ కిషన్ వచ్చి 200 స్ట్రైక్ రేట్ మీద ఆడాడు. అరౌండ్ 13 balls 25 రన్స్ ఏమో కొట్టాడు. అండ్ మన పులి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, సెంచరీ చేశాడు, ఆరెంజ్ ఆర్మీని హ్యాపీ చేశాడు. చాలా రోజుల నుంచి ఇన్నింగ్స్ పెండింగ్ ఉంది. ప్రతి ఐపీఎల్ కనీసం ఇలాంటి ఒక ఇన్నింగ్స్ లేకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంటది అభిషేక్ శర్మ నుంచి. అందుకే కదా మరి ఓల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇన్ని రోజుల నుంచి నెంబర్ 1 ప్లేస్ లోనే ఉన్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్, ఏ బౌలర్ ని వదిలిపెట్టలేదు. అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీలో లుంగి ఇంగ్ అయితే చాలా బాగా వేశాడు. డెత్ లాస్ట్ 5 ఓవర్స్ చాలా అద్భుతంగా పుల్ బ్యాక్ చేశారు ఢిల్లీ. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన ఆర్సీబీ మీద కూడా ఇదే విధంగా వాళ్ళు ఈజీగా 200 కొడతారనే టైం నుంచి చాలా బాగా పుల్ బ్యాక్ చేశారు వాళ్ళని. అదే విధంగా ఈ రోజు 15 ఓవర్స్ కి అరౌండ్ 180+ సన్ రైజర్స్ స్కోర్. ఈజీగా 250 దాకా కొడతారనుకున్న వాళ్ళని 240కి తీసుకురావడం చాలా బాగా రెస్ట్రిక్ట్ చేసినట్టే. లాస్ట్ ఓవర్ లో రన్స్ వచ్చాయి, లేకపోతే నటరాజన్ గానీ ఇంగిడి గానీ అద్భుతంగా చేశారు డెత్ బౌలింగ్. ఇంకా స్పిన్నర్స్ కి ఈ రోజు ఎటు సైడ్ అంత బాగా పడలేదు. అటు అక్షర్ గానీ కుల్దీప్ గానీ ఇద్దరు క్లిక్ అవ్వలేకపోయారు. ఇటు సైడ్ శివాంగ్ అంటే హర్ష్ దుబేకి లాస్ట్ ఓవర్ అండ్ ఎనీవేస్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు వికెట్లు పడ్డాయి. కానీ లేకపోతే మిడిల్ వేసి ఉంటే మేబీ అంత బాగా వచ్చిండేది కాకపోవచ్చు. అండ్ పిచ్ అయితే ప్యూర్ బ్యాటింగ్ పిచ్. పంజాబ్ మీద ఆడిన పిచ్ ఇదే అనిపించింది. ఆ రోజు 240 చేజ్ చేసిన సన్ రైజర్స్ మీకు గుర్తుంటే వండర్ఫుల్ ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ నుంచి. సో అటువంటి పిచ్ మీద 240 టార్గెట్ ఇచ్చి కొట్టడం అనేది, 240 టార్గెట్ ఇచ్చి గెలవడం అనేది ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఢిల్లీ ఏం చిన్న టీం కాదు. ఓన్లీ వన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇషాన్ మలింగా బౌలింగ్, అది మిల్లర్ ని డక్ అవుట్ చేయడం. ఎప్పుడైతే నితీష్ రాణా అవుట్ అయ్యాడో అప్పుడు డేవిడ్ మిల్లర్ ని పంపించారు. చాలా ఇంటెలిజెంట్ కాల్ అండ్ బోల్డ్ కాల్ ఢిల్లీ నుంచి. యాక్చువల్ గా మిల్లర్ ఒక 10 బాల్ తీసుకొని కుదురుకుంటే ఆ తర్వాత టార్గెట్ పెద్ద మ్యాటరే కాదు. బట్ ఇషాన్ మలింగా చాలా అద్భుతమైన డెలివరీతో మిల్లర్ ని బౌల్డ్ చేశాడు. అప్పుడే ఢిల్లీ ఆల్మోస్ట్ ఓడిపోయింది. ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ 5 ఓవర్స్ 6 ఓవర్స్ టైంలోనే ఇంకా 100+ కొట్టాల్సి ఉంది. సో వాళ్ళకి అంత ఈజీగా లేదు టార్గెట్. మిల్లర్ అవుట్ అవడంతో ఫినిషింగ్ లేకుండా పోయింది. అశుతోష్ శర్మని ఇంకా చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నా కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే స్టప్స్ అవుట్ అయ్యాడు అశుతోష్ వచ్చే ముందే. వాళ్ళిద్దరు ఇన్ కేస్ క్రీజ్ లో ఉంటే ఛాన్స్ ఉండేది. బట్ హవెవర్ ఆరెంజ్ ఆర్మీ నుంచి పవర్ఫుల్ డామినేషన్, వన్ సైడ్ గా గెలిచారు మ్యాచ్ ని. అండ్ టాప్ 3 లోకి వెళ్ళారు హ్యాట్రిక్ విన్స్ తోటి. సో ఇప్పుడైనా మేబీ మన కమెంటేటర్స్ కి, క్రికెట్ అనలిస్టులకి సన్ రైజర్స్ అంటే ఏంది, సన్ రైజర్స్ బ్యాక్ టు ఒరిజినల్ డేస్ అనేది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బికాస్
ఒక 3-4 మ్యాచెస్ బిహైండ్ చూసుకుంటే మనం సన్ రైజర్స్ బౌలింగ్ హర్షల్ పటేల్, ఉనద్కత్ ఎవరు ఫాస్ట్ బౌలర్స్ లేరు, అందరూ పేస్ ఆఫ్ బౌలర్స్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు మధుశంక వచ్చాడు, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్, 140 నుంచి 150 మధ్య స్పీడ్ వేయగలడు. అండ్ సకీబ్ హుస్సేన్ వండర్ఫుల్ పేస్ వేరియేషన్స్. ఇషాన్ మలింగా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్, ఈ మ్యాచ్ లో 4 వికెట్. అండ్ ఈ విధంగా ఒక అద్భుతమైన లైనప్ ఉంది. స్పిన్నర్ శివం కుమార్ వండర్ఫుల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. మనకి ఆప్షనల్ బౌలర్స్ మనకి నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి సన్ రైజర్స్ బౌలింగ్ చాలా బాగా కుదురుకుంది అనిపిస్తుంది. ఇదే బౌలింగ్ లైనప్ తో ప్రఫుల్ ఇండియన్ మేబీ అప్పుడు ఇప్పుడు కావాలని డ్యూజ్ చేసుకోవచ్చు. చూడాలి రాబోయే మ్యాచెస్ లో ఎలా పర్ఫామ్ చేస్తారో. అండ్ క్రూషియల్ మ్యాచెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఆర్ఆర్ తో పంజాబ్ కింగ్స్ తో క్రూషియల్ మ్యాచెస్ ఉన్నాయి సన్ రైజర్స్ కి. చూడాలి మరి ఈ మ్యాచెస్ లో ఇదే పర్ఫార్మెన్స్ చేయగలరా. అండ్ ఈ రోజుతో హోమ్ మ్యాచెస్ చాలా వరకు అయిపోయాయి. నెక్స్ట్ అవే మ్యాచెస్ ఆడాలి, 2-3 మ్యాచెస్. అవే మ్యాచెస్ లో ఎంత మేరకు పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పటికైతే 4 మ్యాచ్లు గెలిచారు, టాప్ 3 లో ఉన్నారు. టాప్ 4 లో ఖచ్చితంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆరెంజ్ ఆర్మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.